7 మార్క్స్ టాపిక్ మనం నేర్చుకోబోయేది 1Bలో ఏది అంటే స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 వస్తాయి. సో స్ట్రైట్ లైన్స్లో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్లో థీరమ్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే ఫస్ట్ క్వశ్చన్స్ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టైసెస్ -2, 3. సెకండ్ వర్టెక్స్ ఏమి 2, -1. థర్డ్ వర్టెక్స్ ఏమి 4, 0. సో దీన్ని ఏ అనుకుంటాను, అలాగే దీన్ని బి అనుకుంటాను, అలాగే దీన్ని సి అనుకుంటాను. ఈ మూడు కాకుండా ఎస్ అనేది ఒకటి తీసుకోవాలా. ఎస్ ఏం తీసుకోవాలంటే ఎక్స్, వై. ఇది ఏమవుతుందంటే సర్కమ్ సెంటర్. మన ఆన్సర్ ఇదే. ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తే అదే మన ఆన్సర్. సరేనా? సో లెట్ అనేసి ఫస్ట్ పాయింట్ ని ఆర్డర్డ్ పేర్ ని ఏ అనుకుంటాను, దీన్ని బి, అలాగే దీన్ని సి. ఈ డయాగ్రామ్ డ్రా చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఏ నుంచి ఎస్ కి ఎంత దూరం ఉంటుందో బి నుంచి ఎస్ కి అంతే దూరం ఉంటుంది, సి నుంచి ఎస్ కి అంతే దూరం ఉంటుంది. అంటే ఎస్ఏ ఎంత ఉంటుందో ఎస్బి కూడా అంతే ఉంటుంది, ఎస్సి కూడా అంతే ఉంటుంది. సరేనా? సో ఇక్కడ ఇవన్నీ మీరు రాసుకున్న తర్వాత ఇది పైన ఇచ్చినారు క్వశ్చన్ లో, ఇది రాసుకున్నారు. ఎస్ అంటే ఏమి, ఎక్స్, వై. అదేమది సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అండ్ ఇక్కడ కింద ఏం రాయాలి అంటే ఎస్ఏ = ఎస్బి = ఎస్సి రాయాలి. సరేనా? ఫస్ట్ 2 తీసుకోవాలి. ఏ 2? ఎస్ఏ = ఎస్బి తీసుకోవాలి, మళ్ళా ఎస్బి = ఎస్సి. ఫస్ట్ 2 తీసుకోండి, ఎస్ఏ = ఎస్బి. ఫస్ట్ ఏ అంటే రాసుకోండి. ఏ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో, -2, 3. బి ఎంత 2, -1. మరి సి ఎంత 4, 0. సి = 4, 0. అలాగే ఎస్ ఎంత అంటే ఎక్స్, వై. సర్కమ్ సెంటర్ అంటే యాజ్ యూ ఆల్రెడీ నో ఎస్ఏ = ఎస్బి = ఎస్సి. అవునా? ఫస్ట్ 2 తీసుకుంటాను. ఎస్ఏ = ఎస్బి అంటే ఎస్ కి ఏ కి మధ్య డిస్టెన్స్, ఎస్ కి బి కి మధ్య డిస్టెన్స్ 2 ఈక్వల్ అవుతాయి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే x2 - x1² + y2 - y1². అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఫార్ములా ఏమి ఇక్కడ రాస్తున్నా చూడండి, x2 - x1² + y2 - y1². కానీ మనం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. దీనికి స్క్వేర్ చేస్తే SA² = SB². ఎందుకు సార్ స్క్వేర్ చేస్తున్నాము అంటే ఇక్కడ రూట్ వెళ్ళిపోవడానికి. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, రూట్ వెళ్ళిపోతుంది. సో x2 - x1. x2 అంటే x, x1 అంటే -2. సో ఎలా రాయాలి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. x -2 ఏమవుతుంది, +2 అవుతుంది. సో x + 2² SA² చూడండి అమ్మా, x + 2² ప్లస్ తర్వాత ఏం రాయాలి, y - 3² = SB² చెప్పండి. x - 2² ప్లస్ y + 1² రాసుకోండి. x - 2² ప్లస్ y + 1². అందరికి ఫార్ములా తెలుసు, a + b² a² + b² + 2ab. దీనికి a + b², దీనికి a - b², దీనికి a - b², దీనికి a + b². ఎక్స్పాండ్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ a + b². a² అంటే x², b² అంటే 2 కాబట్టి 2² అంటే 4, 2ab 2 × x × 2 ఎంత 4x. మరి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a - b² అంటే y², 3² అంటే 9 -6y. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అంటే a - b² a - b² అంటే x², 2² అంటే ఎంత 4 -2ab అంటే -4x ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. a + b² a² అంటే y², b² అంటే 1, 2ab అంటే 2y. 2ab అంటే ఎంత 2y. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇక్కడ x², ఇక్కడ x² క్యాన్సిల్ చేసేయచ్చు, ఇక్కడ y² క్యాన్సిల్ చేసేయచ్చు. తొందరపడి ఇవి 2 క్యాన్సిల్ చేయొద్దండి. ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ +4x ఉంది, అక్కడ -4x ఉంది. 2 సేమ్ సింబల్ ఉండాలి. = ఆ పక్క అయితే ఒకవైపు అయితే అబోలము +4 చేయొచ్చు. +4 కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. సో -4x + 4x అట్లే ఉంటుంది. మిగతాది రాసుకోండి. 4x -6y + 9. ఇక్కడ ఎంత మిగిలింది చెప్పండి, -4x + 2y + 1. అవునా? ఈ -4x లోపలికి వస్తే ఏమవుతుంది, +4x
+2y లోపలికి వస్తే -2y, +1 లోపలికి వస్తే -1, బయట ఉన్న 3 టర్మ్స్ లోపల తీసుకోండి. సో 4x -6y +9 -4x లోపలికి వస్తే +4x -2y -1 = 0. బయట ఉన్న 3 టర్మ్స్ లోపల రాస్తే బయట ఏముంటుంది 0. కానీ మీరు చూస్తూనే చెప్పాలా సార్ 4x + 4x అంటే ఎంత 8x, 6y -2y ఈ రెండు యాడ్ చేస్తే ఎంత -8y, 9 - 1 ఎంత 8, కాబట్టి +8 వస్తుంది = 0. ప్రతి టర్మ్ లో 8 ఉంది కాబట్టి డివైడింగ్ విత్ 8 ఆన్ బోత్ సైడ్స్. 8/8 ఎంతమ్మా 1, 8/8 ఎంత 1, 8/8 ఎంత 1, కానీ 0/8 ఎంత అంటే 0, 0/8 ఎంత 0. సో డివైడింగ్ విత్ 8 ఆన్ బోత్ సైడ్స్, 8 తో డివైడ్ చేస్తే x - y +1 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఎలా వచ్చింది? SA = SB చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి అంటే SB = SC చేయాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్సో ఇప్పుడు మళ్ళా సెకండ్ సారి చేస్తున్నాను. SB = SC వెంటనే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే SB² = SC². SB² ఎంత సార్ అంటే చూడండి, SB² అంటే ఈ రెండిటికి స్క్వేర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 టర్మ్స్ SB, x - 2 హోల్ స్క్వేర్ y +1 హోల్ స్క్వేర్. సరేనా? x - 2 హోల్ స్క్వేర్ y +1 హోల్ స్క్వేర్ రాసుకో. x - 2 హోల్ స్క్వేర్ y +1. ఎందుకు సార్ ఇది +1 వచ్చిందంటే పైన -1 ఉంది, b లో -1 ఉంది కాబట్టి ఇది +1 అయిపోయింది. నెక్స్ట్ SC² అంటే చూడు x - 4 హోల్ స్క్వేర్ y - 0 హోల్ స్క్వేర్ రాసుకో. x - 4 హోల్ స్క్వేర్ y - 0 హోల్ స్క్వేర్. అవునా? దీనికి ఏం ఫార్ములా సార్ అంటే a - b హోల్ స్క్వేర్. దీనికి ఏంటి a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్. దీనికి ఏ ఫార్ములా కూడా లేదు. ఎందుకు అంటే y - 0 అంటే ఇట్ విల్ బికమ్ y. ఇదంతా ఏమైపోతుంది y² అయిపోతుంది. దీనికి ఏం నువ్వు ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ a - b హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? a² అంటే x² b² 2² అంటే 4 -2ab -4x, తర్వాత y² +1 +2y వస్తుంది. x - 4 హోల్ స్క్వేర్ అంటే x², 4² అంటే 16 -8x, y లో 0 పోతే y కాబట్టి y². అర్థమైందా? చాలా మంది దీనికి a - b హోల్ స్క్వేర్ చేస్తారు, చేయొద్దండి. y - 0 అంటే యూ విల్ గెట్ y² వస్తుంది. సరే వెంటనే నువ్వేం చెప్పాలి అంటే సార్ ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సిల్, ఇక్కడ y² ఇక్కడ y², ఇంకేమన్నా క్యాన్సిల్ అయ్యేటివి ఉన్నాయా? ఏమీ లేవు. సో ఫస్ట్ x టర్మ్ రాసుకోండి -4x, మళ్ళీ y టర్మ్ ఎంత ఉంది +2y. కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి. 4 + 1 ఎంత సార్ అంటే 5, 4 + 1 5 వస్తుంది. LHS లో ఏమేమి ఉన్నాయి? -8x +16. బయట ఉన్న -8x +16 లోపలికి తీసుకోండి. లోపల తీసుకుంటే -4x +2y +5, -8x లోపలికి వస్తే +8x +16 లోపలికి వస్తే -16 = 0. అవునా? 8x లో 4x పోతే ఎంత? -4x పోతే 4x వస్తుంది. y టర్మ్ ఒకటే ఉంది కాబట్టి అది అట్లే రాసేయి. 4x +2y. 16 లో 5 పోతే -11. చాలా మంది +11 రాస్తారు, -11. ఎన్నో ఈక్వేషన్ సార్ ఇది అంటే సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఫస్ట్ x రాయాలి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి y రాయాలి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి 1 రాయాలి. 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఈక్వేషన్ లో ఏమేమి ఉంది చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ లో y పక్కన ఎంత ఉంది? -1 ఉంది, ఏమీ లేకపోతే -1 ఉంది. తర్వాత కాన్స్టెంట్ ఎంత? 1 ఉంది. x పక్కన ఎంత ఉంది? 1. మళ్ళా y పక్కన ఎంత ఉంది? -1. అంటే ఎక్కడ స్టార్ట్ చేసినావో అక్కడికే. ఫస్ట్ y పక్కన ఎంత ఉంది? -1. మళ్ళా కాన్స్టెంట్ ఎంత? 1. మళ్ళా x పక్కన ఎంత ఉంది? 1. మళ్ళా y పక్కన ఎంత ఉంది? -1. సో దీనికి క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేస్తే ఏమొస్తుందంటే -1 అలాగే 1 అలాగే 1 లాస్ట్ లో మళ్ళా -1. ఎక్కడ స్టార్ట్ చేసినావో అక్కడే ఎండ్ చేసినావు. ఇక్కడ దీనికి చెప్పు 2 -11 4 2 రాసుకో. 2 -11 4 2. ఇక్కడ చిన్న యారో మార్క్ లాంటిది వేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ చాలా జాగ్రత్త బాబు. x డివైడెడ్ బై -11 ఇంటూ -1 ఎంత సార్ అంటే -* ప్లస్ 11 1 ఎంత అంటే 11.
2 1 జార్ ఎంత 2 +2 వస్తే మీరెందుకు సార్ -2 రాస్తే ప్లస్ లో వస్తే మైనస్ లో రాయాలి, ఈ పక్క మైనస్ లో వస్తే ప్లస్ లో, ఈ పక్క మాత్రమే అది. నెక్స్ట్ ఇక్కడ y డివైడెడ్ బై 4 1 జార్ చూడన్న 4 1 జార్ ఎంత 4, ఈ పక్కన ఎంత వస్తుందంటే -11 వస్తుంది. కానీ నేను నీకు చెప్పాను -11 రాయొద్దు, +11 రాసుకో. ఇక్కడ ఎంత అంటే 1/2 1 జార్ 2, -4 రాయొద్దు, +4 రాసుకో. x బై ఇక్కడ 11 లో 2 పోతే 9, ఇక్కడ ఎంత సార్ అంటే y బై 4 + 11 అంటే 15, ఇక్కడ ఎంత అంటే 2 + 4 అంటే 6. x వాల్యూ ఎంత సార్ అంటే 9 1 జార్ 9, కాబట్టి x వాల్యూ 9/6. y వాల్యూ ఎంత సార్ అంటే 15 1 జార్ 15, 15 1 జార్ 15, 15/6. సార్ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా? 2 టేబుల్ తో అయితే అవ్వదు, 3 టేబుల్ తో 3 3 జార్ 3 2 జార్, కాబట్టి పైన 3 3 జార్ 3 2 జార్, ఇక్కడ 3 5 జార్ 3 2 జార్. సో సర్కమ్ సెంటర్ ఎంత సార్ దీనికి అంటే s ఈజ్ ఈక్వల్ టు ముందే రాసుకున్నాం సర్కమ్ సెంటర్ ఏం x, y, x అంటే 3/2, y అంటే 5/2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ 3/2, 5/2. అవునా? కింద ఒక WP అని ఉంది. WP అంటే వర్కింగ్ ప్రాబ్లం, అంటే మీరు చేయాలా. ఈ సెషన్ లో నేనే చేస్తాను, ఎందుకు అంటే మీకు తెలియాలా ఎలా చేయాలనేది. సో ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టైసెస్ ఆర్ 1, 3, 0, -2, -3, 1. సో ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది. సో ఇంతకు ముందు రాసుకున్నట్టే స్పీడ్ గా రాసేసుకోండి. ఎంత అవుతుంది స్పీడ్ గా చెప్పేసేయాలి. ఇది కొంచెం స్పీడ్ గా చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఇంకా నేను స్పీడ్ గా చెప్పినా మీకు ఇబ్బంది ఉండదు. సో సర్కమ్ సెంటర్ చూడండి, సెకండ్ క్వశ్చన్ కి చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. లెట్ a ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఉంది అక్కడ చూద్దాము. 1, 3, b ఈజ్ ఈక్వల్ టు 0, -2, అండ్ వాట్ అబౌట్ c? c ఈజ్ ఈక్వల్ టు -3, 1. c ఈజ్ ఈక్వల్ టు -3, 1. అండ్ ఎస్ ఏం తీసుకోవాలి? x, y. ఇదే మన ఆన్సర్. దీన్ని ఏమంటారు? సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ వేరే క్వశ్చన్, ఆర్థో సెంటర్ వేరే క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. సర్కమ్ సెంటర్ అంటే ఏమి కండిషన్? SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC. SA డిస్టెన్స్, SB డిస్టెన్స్, SC డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటుంది. వీ నో దట్ SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC. ఫస్ట్ రెండు తీసుకోండి, SA ఈక్వల్ టు SB రాసుకోండి. వెంటనే మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఎందుకు చేస్తున్నాం సార్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రూట్ వెళ్ళిపోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ అంటే రూట్ వస్తుంది, ఫార్ములా √(x2 - x1)² + y2 - y1². రూట్ వెళ్ళిపోవాలి కాబట్టి నేను SA² SB² అని రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను చేయబోయేది బాగా అబ్జర్వ్ చేయండి. SA² ఎంత వస్తుంది అంటే x - 1² + y - 3² రాసేసుకోండి. x - 1² + y - 3² is equal to what about SB²? SB² value is x - 0² plus y plus 2² x - 0² plus y plus 2² y plus 2². అవునా? ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయాలి. దీనికి a-b², దీనికి a-b², దీనికి అవసరం లేదు, ఎందుకంటే x - 0 అంటే x వస్తుంది, x², దీనికి a + b². ఎక్స్పాండ్ చేయండి. a² అంటే x², b² అంటే 1² అంటే 1a, 2ab అంటే -2x, ఇక్కడ ఎంత వస్తుంది y², 3² అంటే 9, -6y, ఇక్కడ x లో 0 పోతే x కాబట్టి x² వస్తుంది, ఇక్కడ y² +4 + 4y వస్తుంది. వెంటనే మీరు ఏమంటారంటే సార్ అక్కడ ఒక x² ఇక్కడ ఒక x² క్యాన్సిల్ చేసేయండి, అక్కడ ఒక y², ఇక్కడ ఒక y². సో వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్? ఫస్ట్ x రాయండి, -2x, -6y, 1 + 9 ఎంత అంటే 10. సో ఇక్కడ 10 వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఎంత అంటే 4y + 4. బయట ఉన్న 2 టర్మ్స్ లోపల తెచ్చుకోవాలి. సో -2x, -6y + 10, -4y + 4 లోపలికి వస్తే ఎంతమ్మా? -4. సో -2x అలాగే ఉంటుంది, -6y, -4y రెండు మైనస్ యాడ్ చేస్తే ఎంత? -10y. 10 లో 4 పోతే ఎంత? 6, కాబట్టి +6 రాసుకోండి ఈక్వల్ టు 0. అన్నిట్లో 2 టేబుల్ ఉంది. 2 1 జార్, ఇది 2 5 జార్, ఇది 2 3 జార్. కాకపోతే
ఫస్ట్ టర్మ్ మైనస్ లో రాకూడదు కాబట్టి దీన్ని -2తో డివైడ్ చేయాలా, 2తో కాదు -2తో. -2తో డివైడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, +x వస్తుంది. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, +5y. థర్డ్ టర్మ్ ఏమవుతుంది, -3 = 0. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఈక్వేషన్. సిమిలర్లీ యూ హ్యావ్ టు ఫైండ్ SB = SC. SB = SC ని స్క్వేర్ చేస్తే SB² = SC². వాట్ ఈజ్ SB²? SB² ఎంత, x - 0² + y + 2² రాసేసుకో. x - 0² + y + 2² + 2నే కదమ్మా, s + 2. ఇక్కడ x + 3² తర్వాత y - 1² x + 3² + y - 1² y - 1². ఫస్ట్ ఇది x - 0 అంటే x వస్తుంది కాబట్టి ఇది x² అవుతుంది. దీని వాల్యూ a + b², a² అంటే y², b² అంటే 4, 2ab అంటే 2 × y × 2 ఎంత, 4y. దీనికి a + b², x² 3² అంటే 6 కాదు 9, తర్వాత 6x వస్తుంది, తర్వాత y² +1 - 2y. వెంటనే మీరు ఏమంటారంటే అక్కడ ఒక x² ఇక్కడ ఒక x² క్యాన్సల్, అక్కడ ఒక y² ఇక్కడ ఒక y² క్యాన్సల్, రిమైనింగ్ టర్మ్స్ మాత్రం రాసుకోండి. 4y + 4, ఇక్కడేం రిమైనింగ్ 6x - 2y + 1. సో బయట ఉన్న ఆ టర్మ్స్ అన్ని ఈ పక్కన ఎస్ 9 + 1 అంటే 10 అండి. సారీ, 9 + 1 మీన్స్ 10. సో 10 బయట ఉన్న 3 టర్మ్స్ లోపల రాసుకోండి. సో 4y + 4 - 6x - 2y + 10 లోపలికి వస్తే సారీ +2y +10 లోపలికి వస్తే -10 = 0. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత రాయాలి, -6x. 4y + 2y ఎంత, 6y. 10 లో 4 పోతే ఎంత, -6 = 0. ప్రతి టర్మ్ లో 6 కామన్ ఉంది కానీ -6తో డివైడ్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ ఎప్పుడు మైనస్ లో ఉండకూడదు. సో డివైడింగ్ విత్ -6 ఆన్ బోత్ సైడ్స్. -6తో డివైడ్ చేస్తే x వస్తుంది. తర్వాత చాలా మంది +y రాస్తారు, +y కాదు -y. తర్వాత లాస్ట్ లో +1 రాయాలి, ఈక్వల్ టు ఎంత, 0. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఈక్వేషన్. సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 2 యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. సో క్రిస్ క్రాస్ మెథడ్ లో చూడండి, x/y/1/x. ఫస్ట్ ఈక్వేషన్ లో y పక్కన ఎంత ఉంది, 5 -3 1 5 వస్తుంది. ఇక్కడ రాసేసుకోండి, 5 - 3 1 5 5 -3 1 5. సెకండ్ ఈక్వేషన్ లో -1 1 1 -1 వస్తుంది, అది కూడా రాసేసుకోండి. -1 1 1 -1 క్రాస్ మల్టిప్లై చేయాలి, చాలా జాగ్రత్తగా చేయండి. x/5 = 5 -1 × -3 ఎంత అండి, +3. +3 వస్తే -3 రాయాలి, తెలుసు -3, which is equal to y/-3 × 1 అంటే -3 +1 వస్తుంది, -1 రాయండి. -1 +5 వస్తే ఏం రాయాలి, -5. అంతే కదమ్మా. దిస్ ఇంటూ దిస్ అంటే ఎంత వస్తుంది, +5, కానీ మనం ఎంత రాయాలి, -5. సో x/5 - 3 ఎంత అంట, 2. y/-3 - 1 అంటే -4. 1/-6. సో x వాల్యూ ఎంత అంటే -2/6. y వాల్యూ ఎంత అంటే -4/-6. క్యాన్సిల్ అవుట్ చేస్తే x వాల్యూ ఎంత అంటే మైనస్ అలాగే ఉంటుంది, 1/3. y వాల్యూ మైనస్ క్యాన్సిల్ అయితే 2 2 జర్ 2 3 జర్. సో సర్కమ్ సెంటర్ s ఎంత సార్ అంటే -1/3, 2/3 -1/3, 2/3.